కీర్తనల గ్రంథంలో 91వ కీర్తన మొదటి వచనం చదువు. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఈ కీర్తన అంతా మనం చదువుకున్నాం. చాలాసార్లు ఈ కీర్తన మనం చదువుతుంటాం. ఈ కీర్తన మనము ఎరిగిన వారమే. ఈ కీర్తనలో మొదటి వచనంలోనే మహోన్నతుడు అనే మాట, రెండవదిగా సర్వశక్తుడు అనే మాట మనము అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడని గతంలో ధ్యానం చేశాం. దేవుడు అబ్రహాముకు మొట్టమొదట సర్వోన్నతుడుగా, మహోన్నతుడిగా కనిపించాడు. ఆ తర్వాత ఆయన సర్వశక్తి గలవాడుగా కనిపించాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో మహోన్నతుడుగా ఆయన కనపడ్డాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో ఆయన సర్వశక్తి గలవాడుగా ఆయన కనిపించాడు. 91వ కీర్తనలో 16వ వచనాన్ని కూడా మనము ధ్యానం చేసాం గతంలో. నా రక్షణ అతనికి చూపించేదను అనే మాట. ఇది కూడా ఆయన నామమే. మహోన్నతుడు అనేది ఆయన నామమే, సర్వశక్తుడు అనేది ఆయన నామమే. అలాగే 16లో చెప్పినట్లుగా నా రక్షణ అనేది కూడా ఆయన నామమే. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు మనకు కనుపరుచుట. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అని ఇక్కడ వ్రాయబడింది. యేసుక్రీస్తు యొక్క నామము మనకు బయలుపరచబడింది. యేసుక్రీస్తు నామమున మనము మొర్ర పెడుతున్నాం. 15వ వచనంలో చెప్తున్నాడు, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. ఎందుకు మనం మొర్ర పెట్టగలుగుతున్నాం? 14, అతడు నా నామము ఎరిగినవాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు అనే నామము మనకు బయలుపరచబడింది. అందుచేత మనము ఆ నామమున మొర్ర పెట్టగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు అను నామము, లేదా దేవుని కుమారుని నామము, లేదా తండ్రి అను నామము. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుతున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబోటుకై దానిని చేతును అన్నాడు. 16వ అధ్యాయము 24లో అన్నాడు, ఇప్పటి వరకు మీరు నా పేరట ఏది అడగలేదు అన్నాడు, లేదా ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనే నామము అది మనకు బయలుపరచబడిన నామం. అది మనం మొర్రపెట్టుట కొరకై మనకు ప్రభు ఆ నామాన్ని బయలుపరిచాడు. ఏ వరుసలో బయలుపరిచాడు ఈ నామాన్ని అంటే, సర్వశక్తుడు, మహోన్నతుడు అనే వరుసలోనే ఈ నామాన్ని బయలుపరిచాడు. కారణం ఏంటంటే మనం ఎరగాలి, జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు మనకు అబ్రహాంతో దేవుడు చేసిన ప్రమాణాన్ని బట్టి అనుగ్రహించబడ్డాడు. లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో ఈ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 54 చదువుదాం. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు
ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసింది. చూడండి వచనం 75. తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును అని చెప్తూ ఆ తర్వాత వచనం చదవండి. మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశారు. కాబట్టి రక్షణ అనేది, కనికరము అనేది యేసుక్రీస్తు. యేసుక్రీస్తును దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే, దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి సర్వశక్తుడు, మహోన్నతుడు అనే నామము అబ్రహాముకు ప్రత్యక్షమైన నామము. అదే నామము ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. ఎందుకంటే అబ్రహాముకు కనపడిన దేవుడు, లేదా అబ్రహాముతో ప్రమాణం చేసిన దేవుడు, ఆ ప్రమాణమును బట్టి అనుగ్రహించిన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఇప్పుడు మనం చదివిన వచనాలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించుట అనేది అది మనకు దేవుడు అనుగ్రహించాడు. తండ్రి అని మొర్రపెట్టుట అనేది అది మనకు అనుగ్రహించబడింది. అందుకనే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు యోహానులు ఏం చెప్పారు? 6వ వచనం చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. రైట్, చూడండి ఇక్కడ వెండి బంగారములు అనేవి చాలా విలువైనవి, కానీ విలువగా మాట్లాడుతుంది ఏంటంటే యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుట అనేదే మరి విలువైంది. వారు ఎక్కడికి వెళ్తున్నారు? 3వ అధ్యాయం 1వ వచనం, ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెళుతున్నారు. వాళ్ళ ఆలోచన అంతా దేని మీద ఉంది? యేసుక్రీస్తు నామమున ప్రార్థించుట, యేసుక్రీస్తు నామం మీద ఉంది వారి ఆలోచన అంతా. కాబట్టి ఈరోజు మనము ఆయన నామమును ఎరిగిన వారముగా అతిశయించాలి. యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేసే వారిలో మనం ఉన్నాము అని మనం అతిశయించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2లో అదే అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారే సంఘము అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించే వారిగా ఆయన మనల్ని ఉంచాడు. తండ్రి అని మనం ప్రార్థించేవారుగా ఆయన మనల్ని ఉంచాడు. ఇదంతా కూడా అబ్రహాముతో దేవుడు చేసిన ప్రమాణం. మహోన్నతుడుగా దేవుడు అబ్రహాము కనపడి, సర్వశక్తుడుగా దేవుడు అబ్రహాము కనపడి ఆయన చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటే ఆ కనుపరచబడిన కనికరమే యేసుక్రీస్తు. మరి అనుగ్రహించబడిన రక్షణే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం చదివిన కీర్తన అంతా కూడా రక్షణ అనే కీర్తనే. చూడండి 3వ వచనం చదవండి. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చూడండి, విడిపించును, రక్షించును అనే పదం చూడండి. 4వ వచనం చదవండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. చూడండి, ఇందులో కప్పును, ఆశ్రయము, కేడము, డాలు, వీటిని గమనించండి. తర్వాత వచనం 5, 6 వచనాల్లో రాత్రి పగలు మధ్యాహ్నం, రాత్రి పగలు మధ్యాహ్నం నువ్వు భయపడకుండు అన్నాడు. తర్వాత 7వ వచనంలో అపాయం రాదు. 8వ వచనంలో అన్నాడు భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది అన్నాడు.
9లో నివాస స్థలం అన్నాడు. 10లో తెగులు రాదు, తెగులు సమీపించదు అన్నాడు. 11లో నీ మార్గాల్లో కాపుదల అన్నాడు. 13లో సింహమును నాగుపాములను భుజంగములను అనగదొరుకుతా అన్నాడు. మీరు కొంతమంది బైబిల్ చూడట్లేదు. నేను చదివినప్పుడు మీరు బైబిల్ చూడకపోతే మీకు ఎలా అర్థమైంది వాక్యం? బైబిల్ చూడండి. ఇప్పుడు మనం చదివిన ఈ వచనాలన్నిటినీ మనం ఏమని చెప్పొచ్చు? చెప్పండి. మనం చదివిన ఈ వచనాలన్నిటినీ మనం ఏమని చెప్తాం? మన జీవం అండి. రక్షణ అంటాం. సో ప్రభు ఏం చెప్పాడంటే, నా రక్షణ అతనికి చూపించదును అన్నాడు. అంటే మన లైఫ్ లో ఆ రక్షణ అనేది మేనిఫెస్ట్ అయినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయండి అంటే మరి ఇవన్నీ జరగాలి కదా. ఇవన్నీ జరిగితేనే నా రక్షణ అతనికి చూపించేదను అనే మాట నెరవేరినట్టు. యేసు ప్రభువుని ఆయన మనకు బయలుపరుస్తున్నట్లు, ఆయన నామాన్ని మనం ప్రార్థించడానికి ఆయనను మనకు బయలుపరుస్తున్నట్లు రక్షణను మనకు చూపిస్తాడు ఆయన. చూడండి దైవ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్యాకేజ్ అంతా కావాలంటే ఎంత ఖర్చు అయింది? వేటకాని ఉరి మనకు తగలకుండా విడిపించాలన్నా, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించాలన్నా, మరి కేడెముగా డాలుగా ఉండాలన్నా, రాత్రి పగలు చీకట్లో మధ్యాహ్నంలో సంచరించే తెగులు పాడు చేయ రోగం రాకూడదంటే, అపాయం రాకూడదంటే, భక్తిహీనులకు ప్రతిఫలం కలగటం మనం చూడాలంటే చెప్పండి, ఈ మార్గం అన్నిట్లో ప్రభు మనల్ని కాపాడాలంటే మనకి ఎంత ఖర్చు అయింది? ఆ ఖర్చు అంతటిని రాశాడు ఏమని అంటే, ఇది ఆయన కృపా మహదైశ్వర్యం అని రాశాడు. ఎక్కడైనా కొంత అమౌంట్ కడితే ఇవన్నీ జరగవు అని అంటే కట్టేసేవాళ్ళు ఉన్నారు లేదు? యాక్సిడెంట్ రాకూడదంటే అనేదానికి ఏమైనా పాలసీ ఉందా? చెప్పండి. ఏ రోగం రాదు అనేదానికి ఏమైనా హాస్పిటల్ ఉందా? ఇన్ని డబ్బులు వచ్చి ఆ డాక్టర్ గారు కట్టేస్తే ఒక రోగం కూడా మీకు రాదు అనేది ఉందా? చెప్పండి. ఈ కారు కొంటే యాక్సిడెంట్ కాదు అనే కారు ఏమైనా ఉందా? చెప్పండి. కానీ ఎవరైతే ఆయన రక్షణను అనుభవిస్తారో, ఎవరికి ఆయన తన రక్షణ చూపిస్తాడో వారికి ఆయన అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యం కనపరుస్తున్నాడు. జస్ట్ ఏం చేస్తే చాలు, 91వ కీర్తన 1వ వచనం, విశ్రమిస్తే చాలు, విశ్రమించే వారందరికీ రక్షణ చూపిస్తానన్నాడు. అంటే మనకి ఏదైనా జరిగిందంటే మన రెస్ట్లో లేమని అర్థం. ఈ కీర్తన ప్రకారం మనం ఆయన రక్షణను చూడలేదనుకోండి, అంటే ఆయన కాపుదలను మనం ఎక్స్పీరియన్స్ చేయట్లేదు అనుకోండి, దానికి కారణం ఏంటి? మనం విశ్రమించట్లేదని అర్థం. ఆయన మనల్ని ఎందుకు కూర్చోబెట్టాడు? కూర్చోవడానికి కూర్చోబెట్టాడు. మనం ప్రతిసారి కూర్చుంటామని చెప్పి మనల్ని కూర్చోబెట్టాడు. అందుకని ఇక్కడ ఏం రాశాడు? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మళ్ళీ చదవండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎందుకు కూర్చోబెట్టాడు? ఎందుకు కూర్చోబెట్టాడు చెప్పండి. తన అత్యధికమైన కృపా మహదైశ్వర్యమును కనుపరుచు నిమిత్తం. ఏంటి అత్యధికమైన కృపా మహదైశ్వర్యం? రక్షణ.
రక్షణ అంటే వీటన్నిటిలో మనం కాపాడబడాలి. వీటన్నిటిలో మనం కాపాడబడట్లేదంటే కారణం ఎవరు? మనమే. కారణం ఏంటి? విశ్రమించాలి అని మనకు ఎలా తెలుసు? మనం విశ్రమించటమే మన జీవితం, విశ్రమించటమే మన అసలైన పొజిషన్ అని మనకు ఎలా తెలుసు? ఆయనతో కూర్చున్నాం కాబట్టి ఆయనతో మనం కూర్చున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు మనము మన రియాలిటీకి మన మన ప్రాక్టికల్ లైఫ్ని మనం అలైన్ చేయాలి. ఎప్పటికప్పుడు విశ్రమించటం ద్వారానే రక్షణ చూస్తాం. రక్షణ కలగట్లేదు అంటే, కాపుదల కలగట్లేదంటే ఖచ్చితంగా విశ్వాసి విశ్రమించట్లేదని అర్థం. సో అదే అన్నమాట. సో 91వ కీర్తన 1వ వచనంలో, విశ్రమించేటప్పుడు ఆయన తన రక్షణ చూపించేటప్పుడు సర్వశక్తి వినియోగించబడుతుంది. సో దేవుడు ఎంత శక్తి గలవాడో మనం ఎరగాలి కదా. ఎలాగైతే ఆయన మనకు తన రక్షణను చూపించాలి, ఆయన రక్షణ చూపించినప్పుడే మనకు దేవుని శక్తి ఏంటో తెలుస్తుంది. దేవుడు శక్తి గలవాడని తెలుసు, కానీ ఆ శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి. అర్థమైందండి? చూడండి, దైవ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు? ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలన్నాడు. దేవుడు శక్తి గలవాడని మీకు తెలుసు, కానీ ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటో మనకు ఎలా తెలుస్తుంది? ఆయన మనకు తన కాపుదల కనపరిచినప్పుడే. యాక్సిడెంట్లు కాకుండా, తెగుళ్ళు రాకుండా, మనం చూస్తుంటుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంటుండగా, ఇవన్నీ జరుగుతున్నప్పుడే మనం రక్షణ చూస్తున్నామని అర్థం. అలా రక్షణ చూపించినప్పుడే ఆయన శక్తి ఏంటో ఎరుగుతున్నామని అర్థం. ఇవన్నీ జరగడానికి చిట్కా ఏంటంటే కూర్చోవటమే. నువ్వు విశ్రమిస్తే ఇవన్నీ జరుగుతాయి. విశ్రమించటం అనేది నీ రియాలిటీ. ఎందుకంటే ప్రభువుతో మనం లేపబడి పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం. కాబట్టి రక్షణ చూసేటప్పుడు ఆయన కృపా మహదైశ్వర్యాన్ని చూస్తున్నాం, ఆయన సర్వశక్తిని మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 7:25 చదువు అన్న. వీడియోలు ఆన్ చేశారు అందరూ? రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప. ఇంకొక 2-3 ఉన్నారండి. పంపించేయండి. సరే, రిమూవ్ చేసేయండి, వాళ్ళకి ఆడియోలు పెట్టకండి. హెబ్రీ 7:25 చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మళ్ళీ చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ రక్షణ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడే మన శక్తిని ఎక్స్పీరియన్స్ చేస్తాం. దేవుడు ఎంత శక్తి గలవాడో మనకు తెలియాలంటే మనం ఆయన రక్షణను ఎక్స్పీరియన్స్ చేయాలి. రక్షణను మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాం? హెబ్రీ పత్రిక 4:1 చదవండి. ఇదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. హెబ్రీ పత్రికలో ఏం చెప్తున్నాడో మీకు తెలుసు కదా. హెబ్రీ పత్రిక అంతా దేని గురించి రాశాడు? విశ్రమించండి, విశ్రమించండి, విశ్రమించండి. బైబిల్ అక్కడ ఒకలాగా ఉందండి, ఇక్కడ ఒకలాగా ఉండదండి. బైబిల్లో ఒకటే మాట ఉంది, నువ్వు విశ్రమించు, రక్షణ చూస్తావు, ఆ శక్తి తెలుసుకుంటావు. రక్షణ అంటే ఏంటో మనం చూడాలి.
కాపుదల అంటే ఏంటో మనకు తెలియాలి, మనం చెప్పాలి కాపుదల అంటే ఏంటో. అదృష్టవశం చేత తప్పించబడిన వారికి ఆత్మవశం చేత తప్పించబడటం అంటే ఏంటో మనమే చెప్పాలి. అది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. నాశనకరమైన తెగులు రాకుండా ఎలాగ మనం కాపాడబడుతున్నాం. మధ్యాహ్నం మందు పాడు చే రోగానికి, చీకటిలో సంచరించే తెగులుకు, అలాగే మరి ఈ రోగాలను గూర్చిన వార్తలకు మనం ఏం భయపడకుండా ఎలా ఉండగలుగుతున్నాం? వీటన్నిటికీ సీక్రెట్ ఏంటంటే జస్ట్ వన్ వర్డ్, రెస్ట్. రెస్ట్ అంటే హెబ్రీ పత్రికలో ఏం చెప్పాడంటే హ్యావింగ్ రైట్ కాన్షియస్నెస్. కల్మషం తోచని మనస్సాక్షి కలిగి ఉండటమే విశ్రాంతి, అంతే. దీన్ని మళ్ళీ 4-5 సార్లు తిరగేసి చెప్తా ఏం లేదు, ఒకటే మాట. పాపజ్ఞప్తి లేని మనస్సాక్షే విశ్రాంతి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమందికి ఉంది పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి? మీరు చేయెత్తినందుకు వందనాలు. నేను అడిగేది ఏంటంటే క్రైస్తవ లోకంలో ఎంతమందికి ఉంది, అది నేను అడిగింది. క్రైస్తవ లోకంలో పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి 100కి ఎంతమందికి ఉంది? మీకు ఎంతమంది కనిపిస్తే అంతమంది చెప్పండి. 95 లేదండి అసలు. ఇప్పుడు 95% క్రైస్తవ లోకానికి పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి ఉండకపోతే వాళ్ళు ఆయన కాపుదలను చూస్తారా? 91వ కీర్తనలో చెప్పిన ఈ కాపుదల, ఈ రక్షణ, ఈ వీటన్నిటి నుంచి ఎస్కేప్ అవటం, నాశనకరమైన తెగులు రాకపోవటం, మధ్యాహ్నం మంది పాడుచే రోగం, రాత్రి వేళ కలుగు భయం, పగటి వేళ ఎగురు బాణం, అపాయాలు కలగకుండా కదండి. ఇక్కడ చెప్పిన ఇవన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారా? చేయలేరండి. ఎక్స్పీరియన్స్ చేయకపోతే నింద ఎవరికి వస్తుంది? క్రైస్తవులకి యాక్సిడెంట్ అయింది అనుకోండి, నింద ఎవరికి వస్తుంది? దేవుడి మీద చెప్తున్నారు. అసలు క్రైస్తవుడికి యాక్సిడెంట్ అవదా? ఏం చెప్పరేంటండి? క్రిస్టియన్కి, క్రైస్తవుడికి యాక్సిడెంట్ అవదా? అవ్వకూడదని కదండి ప్రభు చెప్తున్నారు. అవ్వకూడదు, అది రైట్ ఆన్సర్. అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు అంటే, ఎందుకు అవ్వాలా? ఆ రక్షణ అంత వీక్ ఏంటి? సర్వశక్తి అన్నాడు కదా, సర్వశక్తి వినియోగించబడుతుంది. 91వ కీర్తనలో చెప్పాడు ఏమన్నానంటే 12లో, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అన్నాడు. యాక్సిడెంట్ అవ్వకుండా చూడండి, కాపాడండి, మీరందరూ వెళ్ళి సేవ చేయండి అని దూతలకు చెప్తే, దేవదూతలకు ఆ రోజు జ్వరం వచ్చింది కాబట్టి సరిగ్గా కాపాడలేకపోయారని యాక్సిడెంట్ అయిద్దా? దూతల పరిచర్య లేదు. విశ్వాసులు చాలా మందికి దూతల పరిచర్య లేదు. విశ్వాసులందరికీ దేవదూతల పరిచారకులు కాదు. హెబ్రీ పత్రిక 1:14 చదవండి. ఎవరికి మాత్రమే దేవదూతల పరిచారకులో మీకు అర్థమైంది? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీ పత్రికే మొత్తం అంతా హెబ్రీ పత్రికలోనే ఉంది. అసలు సత్యము హెబ్రీ పత్రికలో ఉంది. హెబ్రీ పత్రిక 1:14 చదవండి. వీరందరూ రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? స్వాస్థ్యం పొందే వారికి పరిచర్య చేస్తారు. రక్షణ అనే స్వాస్థ్యం ఎవరు పొందుతారు? విశ్రమించేవారు. విశ్రమించని వారికి దేవదూతలు పరిచర్య చెయ్యరు. ఎంతమంది యేసుప్రభుని నమ్మామంటే మనం అందరం ఎక్కడికి వచ్చామని చెప్పాడు? వేవేల దూతల యొద్దకు వచ్చామన్నాడు. అంటే యేసుప్రభుని నమ్మిన వాళ్ళందరికీ నమ్మిన రోజే వేవేల దూతలను పరిచారకులుగా దేవుడు అప్పగిస్తాడు. ఇతడు నన్ను నమ్ముకున్నాడు, ఇతడు నా బిడ్డ, 1000 మంది దూతలతో చెప్తాడు, 1000 దూతలతో చెప్తాడు, ఇతనికి మీరు ఇక్కడి నుంచి సేవ చేయాలని చెప్తాడు. హెబ్రీ పత్రికే 12వ అధ్యాయం చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం వచనం 22 చదవండి. ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును మీరు 24 మీరు వచ్చి ఉన్నారు. రండి కాదు, వచ్చారు. దేవునికి స్తోత్రం.
యేసు ప్రభు దగ్గరికి వచ్చిన రోజే వేల దూతలు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగండి, దూతలారు మీరు అందరు ఎట్టిపోయారా అని అడగాలి వద్దా? దూతలు ఎక్కడికి పోలేదు. నీవు విశ్రమించట్లేదు కాబట్టి దూతలు నీకు పరిచర్య చెయ్యరు. నేను చెప్పేది అబద్ధమైతే హెబ్రీ పత్రికలో ఈ విషయాలన్నీ ఉండవు. మీరు అదే మీకు ఆనవాలు. హెబ్రీ పత్రికలో విశ్రమించండి 4:1 విశ్రమించండి. విశ్రమించండి అంటే ఏం చెప్పాడు హెబ్రీ పత్రికలో? కల్మషం తోచని మనస్సాక్షి కలిగి ఉండండి. 10వ అధ్యాయం 22. కల్మషం తోచని మనస్సాక్షి మీకు ఉంటేనే మీరు రక్షణ చూస్తారు. హెబ్రీ పత్రిక 7:25. మీరు రక్షణ చూసేటప్పుడు దేవుని యొక్క సంపూర్ణ శక్తిని మీరు తెలుసుకుంటారు. దేవుని యొక్క దూతలు మీకు కాపుదల ఉంటారు. మీకు ఇంకోటి తెలుసా? విశ్వాసులకి యాక్సిడెంట్ అయ్యేది ఉండకూడదు. ఒకవేళ విశ్వాసకి యాక్సిడెంట్ అయిందంటే అది ప్రభువే చేస్తాడు. ఎక్కడుందండి వచ్చిన అంటే 12వ అధ్యాయంలో ఉంది. 12వ అధ్యాయం ముగింపు అధ్యాయం అనమాట. 11 అధ్యాయాలు రాసిన తర్వాత 12వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఇన్ని అధ్యాయాల్లో నువ్వు ఎలా కాపాడబడాలో చెప్పాను, నువ్వు అలా కాపాడబడకపోతే నేనే చర్య తీసుకుంటానని చెప్పాడు 12వ అధ్యాయంలో. సో 12వ అధ్యాయం ఎందుకు రాశాడంటే, 12వ అధ్యాయము 11 అధ్యాయాల్లో చెప్పిన ఈ స్వాస్థ్యాన్ని మనం పొందకపోతే ఆయనే చేస్తాడు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, జకరియా అన్న తొందరగా ఆన్ చేయ వీడియో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32 చదవండి. 32. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. దీని అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ మనకి ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, అప్పుడు మనకు శిక్ష విధి ఉన్నట్టే లేనట్ట? ఉన్నట్టు. ఎందుకంటే యాక్సిడెంట్లు, రోగాలు ఇవన్నీ మరణానికి చెందినవి. కానీ మనకు మరణం లేదు. రోమా 8:1. ఒకవేళ ఇవి మనకు జరుగుతున్నాయంటే అప్పుడు మన లోక సంబంధి అనే ఒక మార్కు మన మీద పడుతుంది. అప్పుడు అవమానం ఎవరికి? మనల్ని లోకముల నుండి విమోచించిన ప్రభుకి. అందుకని ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఇవన్నీ ప్రభువు అనే ఆ సర్కిల్లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు ప్రభు మిమ్మల్ని ఎరగనంటాడా? మీకు ఏదైనా జరగకూడదు జరిగింది అనుకోండి, అప్పుడు మీరు ప్రభులోంచి బయటకు వెళ్తారా? లేదు. ప్రభువులో ఉండే ఇవన్నీ జరుగుతున్నాయి మనకి. అందుకని వాటిని శిక్ష విధి అంటలేదు, శిక్షణ అంటున్నాడు. నువ్వు అనుభవించాల్సిన రక్షణ నువ్వు అనుభవించకపోతే ఇవన్నీ నీకు జరుగుతాయి. ఇవన్నీ నీకు జరిగినప్పుడు శిక్షా విధి అని అనుకో తొందరపడి. ఎందుకంటే ఇవన్నీ వాస్తవంగా జరగాల్సింది ఎవరికి? శిక్షా విధిలో ఉన్న వారికి జరగాలి. నువ్వు శిక్షా విధిలో లేవు, నీకు జరగకూడదు. ఇవన్నీ నీకు జరిగినప్పుడు గుర్తుపెట్టుకో, ఇవన్నీ జరిగినా కూడా నువ్వు ప్రియమైన వాడివే, నువ్వు కుమారుడివే, నువ్వు ఇంకా ప్రభువులో ఉన్నవాడివే. వీటిని బట్టి నేను ప్రభువులో లేనా అని నువ్వు డౌట్ పడద్దు. డౌట్ పడితే ఉంటామా? ప్రభువులోంచి బయటకు వెళ్ళిపోతామా? ఇప్పుడు అనుకోకుండా గట్టి దెబ్బ తగిలిందండి. ఇదే యాక్సిడెంట్ ఇంకొకరు కూడా జరిగింది. వాళ్ళకి ఎలా ఇరిగిందో మనకు అలాగే ఇరిగింది. ఈ అపాయం జరగగానే వాళ్ళకి శిక్ష విధి, మరణానికి సంబంధించింది అది. వాళ్ళు ఏమంటారు మాట్లాడుతూ, కొంచెం అయితేనండి ఏదో ఎక్కేసేదండి, అయిపోయేదండి, మరణం అండి అంటారు. మనం అలా అంటానికి లేదు. ఇప్పుడు ఇంత దెబ్బ తగిలింది, ఇప్పుడు మనకి ఈ దెబ్బ తగలొచ్చా? మనకి ఈ అపాయం రావచ్చా? రాకూడదు. ఎందుకు వచ్చింది? ఆ రక్షణను మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి వచ్చింది. మరి ఇంత జరిగినప్పుడు మనం ఒకవేళ శిక్షా విధిలో ఉన్నవారి వలె అనుకున్నామా అనుకోండి, చెప్పండి, శిక్షా విధిలో ఉన్నవారి వలె అనుకున్నామే అనుకోండి, అప్పుడు వినండి, మనం ఒక పాఠం నేర్చుకోము. ఆ పాఠం ఏంటంటే, నేను ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేశాను కనుకే నాకు ఇది జరిగింది అని మనం అనుకోము. ఇది చాలా గొప్ప రక్షణ. మనం ఐశ్వర్యం అని చదివాం, సర్వశక్తి అని చదివాం కదా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. చిన్నగా ఒక్కొక్కరు వీడియోలు ఆఫ్ చేస్తున్నారు, చేసిన వాళ్ళు పంపించేయండి. మీరు ఎవరిని ఎంటర్టైన్ చేయొద్దు.
ఓకే. వినండి, ఎంత గొప్ప రక్షణ అన్నాడు. హెబ్రీ పత్రిక 2:3 అన్నాడు, ఎంత గొప్ప రక్షణ. ఇది చాలా గొప్ప రక్షణ. మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, అందుకే మీకు దెబ్బలు తగులుతున్నాయి. తగలకూడదు. ఎందుకు తగలకూడదు అంటే, మనకి తగిలితే మనం అది గొప్ప రక్షణ అని ఎలా చెప్తాం? రక్షణను మనం ఏం చేయాలన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనం, రక్షణను మనము ప్రకటన చేయాలన్నాడు. ఏంటన్నా నీకు అసలు ఏ తెగులు రాదు, ఎప్పుడు చూస్తాను నేను అని అన్నారనుకోండి, అది రక్షణ ప్రకటన. నేను చూస్తున్నాను, నువ్వు ఇన్ని ప్రయాణాలు చేస్తున్నావు, నీకు ఏ యాక్సిడెంట్ అవదేంటన్నా అని అన్నాడు అనుకోండి, ఇంత గొప్ప రక్షణ. ఇక నువ్వు ఎప్పుడు భయపడవా, ఇంత గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ జనములలో ప్రకటించబడాలి. కానీ ఆ రక్షణ ప్రకటించబడకపోవడానికి మూలం నీ నిర్లక్ష్యం. నిర్లక్ష్యం ఏంటంటే, ఇంత గొప్పగా నేను రక్షిస్తానని చెప్పినా నువ్వు విశ్రమించట్లేదు. విశ్రాంతి అనేది గ్రాంటెడ్ కాదు, విశ్రాంతి అనేది అభ్యాసం. అపోస్తుల కార్యాలు 24:16, నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండునట్లు నేను అభ్యాసము చేసుకొంచున్నాను. అభ్యాసం, మన అభ్యాసం చేయాలి. మంచిగా మన మనస్సాక్షి కల్మషంతో సహవాసానికి చేరి రావటమే, వాక్యం వినటమే, కాపాడుకోవాలి. పౌలు గారు విశ్వాసాన్ని కాపాడుకున్నానంటే ఏం కాపాడుకున్నాడు? కల్మషం తోచని మనస్సాక్షిని ఎల్లప్పుడూ కలిగి ఉండేటట్లు కాపాడుకున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో మంచి పోరాటం అన్నాడు, చూసారా? ఆ మంచి పోరాటం దేంతో చేయాలని చెప్పాడు తిమోతికి? మొదటి పత్రిక 1వ అధ్యాయం 18లో మంచి మనస్సాక్షితో చేయాలన్నాడు మంచి పోరాటం. మరి నేను మంచి పోరాటం పోరాడాను, విశ్వాసమును కాపాడుకున్నానంటే ఆయన ఏం కాపాడుకున్నాడు? ఆయన చనిపోయేదాకా లేదా ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా ఆయన మనస్సాక్షికి కల్మషం తోచకుండా కాపాడుకున్నాడు. సహవాసం ముఖ్యం అంతే. లోక సంబంధులతో మాటలు ముచ్చట్లేంటి మీకు? అవిశ్వాసులతో మాటలేంటి మీకు? అవిశ్వాసులతో మీరు డీలింగ్స్ ఏంటి మీకు? మీరు విశ్వాసులతో జోడుగా ఉండాలి. ఉండకపోతే ఏమైద్ది? మనస్సాక్షి చెడిపోద్ది. అప్పుడు ఏం జరిగిద్ది? ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, అపాయం జరుగుతుంది. అపాయం జరిగితే ఎవరికి అవమానం తెస్తున్నాం మనం కదా? మీరు చదవండి, 91వ కీర్తన ఏమన్నాడు తెలుసా? నా రక్షణ ఎవరికైతే చూపిస్తానో అతనిని నేను ఘనపరుస్తానన్నాడు. 91:14. ఎంతమంది ఎదురు చూడరండి శత్రువులు మనకి ఏదైనా జరగాలని? వాళ్ళ కళలు కూడా వస్తాయి తెలుసా, మనకి ఏదో ఒకటి జరిగినట్టు. నిన్న మా ఇంట్లో ఒక బంధువు ఫోన్ చేశారు అనమాట. మా డాడీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చాడు ఆయన. తర్వాత మళ్ళీ నిన్నే ఫోన్ చేశాడు, చాలా కాలానికి, అంటే 2020 తర్వాత 2025లో చేశాడు. చేసి చెప్తున్నాడు అనమాట, ప్రభు ఎలా వాడుకుంటున్నాడు నిన్ను అనేది, నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు అని అన్ని చెప్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావు, ఈ రోజు ఎక్కడున్నావు, ఏంటి, ఇవన్నీ చెప్పేస్తున్నాడు అనమాట. చెప్తూ వాళ్ళ పిల్లల్ని ఆదిలాబాద్ పంపిస్తానని, వాళ్ళు తీసుకెళ్ళమని, వాళ్ళకి రిజర్వేషన్ చేస్తానని, పిల్లల్ని వాక్యంలో పెంచమని, వాళ్ళ గురించి అని ఫోన్ చేశాడు నిన్న. ఇప్పుడు చూడండి, ఆయన రక్షణ మనకు ఏం తెచ్చిద్ది? ఘనతను తెచ్చిద్ది. మనం కాపాడబడితేనే ఘనత. మనము ఈ అపాయాల్లో పడిపోతే ఘనత ఏముందండి? మీరు చెప్పండి. ఇప్పుడు ఇలా అంటున్నానని అనుకోవద్దు, ఇరిగిపోయి చేసుకొని నేను వచ్చి వాక్యం చెప్తున్నాను అనుకోండి, ప్రభువుకు అవమానం. ఇంత వాక్యం చెప్పి నాకు యాక్సిడెంట్ అయిందండి వెళ్తుంటుండగా, నా చెయ్యి కొంచెం ఇరిగిందండి అని చెప్పి నేను కట్టుకొని వచ్చి వాక్యం చెప్తున్నాను అనుకోండి, అది అవమానమే. ఎందుకు అవమానం అంటే 91వ కీర్తనలో నా రక్షణ చూపిస్తానన్న రక్షణ ఏమైంది? నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తిపట్టుకుంటారన్న వాగ్దానం ఏమైంది? ఎందుకు ఇది జరిగిందంటే కేవలం నేను విశ్రమించలేదు కాబట్టి.
మనం ముఖ్యంగా ఎంచాల్సింది ఆయన పిల్లలతో సహవాసం, ఆయన వాక్యం వినటం, మంచి మనస్సాక్షి ఎల్లప్పుడూ కలిగి ఉండినట్లు నేను అభ్యాసం చేసుకోవటం. నేను 3 విషయాలు చెప్పాను నిన్న రాత్రి, 2 చోట్ల చెప్పాను. ఒకటి, ఖాళీగా ఉంటే దేవునితో స్నేహం చేయండి. 2, ఆ స్నేహం ద్వారా వచ్చిన మనస్సాక్షితో మందిరానికి రండి. వాక్య సేవకునితో సహవాసం చేయండి లేదా స్నేహం చేయండి. 3, విన్న వాక్యాన్ని ఎవరితో డిస్కస్ చేయాలో వాళ్ళతో స్నేహం చేయండి. అంతే. ఈ 3 చేసినప్పుడు మీరు ఆయన రక్షణ చూస్తారు. ఈ 3 తప్ప ఏం చేయొద్దు. ఈ 3 తప్ప ఏం చేయొద్దు. ఒకటి, రోజంతా మీ హృదయాన్ని మెత్తగా చేసుకోండి. ఆ మెత్తని హృదయాలతో మందిరానికి రండి. వాక్య సేవకుడు మనకు అప్పగించిన వాటి మీద వ్రాయండి. పృథ్వీ అన్న రిమూవ్ చేసేస్తా, వెళ్ళిపోతావు. మీరు పోలీస్ అయినా పట్టించుకోను, కేసు పెడితే పెట్టేసేయండి, జైలు వేసేయండి నన్ను. ఫైనల్ గా మీరు విన్న వాక్యాన్ని మాట్లాడాలి. విన్న వాక్యాన్ని ఎవరితో ముచ్చటించడానికి ఉంటుందో వాళ్ళతో ఫోన్ చేయండి, వాళ్ళతో చాటింగ్ చేయండి, వాళ్ళతో కలిసి వెళ్ళండి, వాళ్ళతోటే ఉండండి. ఇంక ఎవరిని మీరు ఎరగకుండా ఉండండి చాలు. ఇప్పుడు చెప్పండి, యాక్సిడెంట్ అవ్వట్లేదు అంటే అన్నా ఒక్కటైనా అని నన్ను అడిగాను. ఏంటి అసలు అన్నా, నాకు ఏ తెగులు రావట్లేదు ఏంటన్నా, నన్ను మంచం ఇక్కడే ఉండమని నన్ను పరిమితం చేయట్లేదు ఏంటన్నా అని అడగండి. అది ఘనత. మనం ఏం చేస్తామంటే, వాక్యం, మెత్తని హృదయాలు ఉన్నాయి, వాక్యం వింటాం, విన్న తర్వాత మాట్లాడే సంభాషణ బాగోదు, అందుకని విన్న వాక్యాలన్నీ మర్చిపోతాం. మళ్ళీ ఒక పెద్ద పజిల్లాగా ఒక క్వశ్చన్ అడుగుతాం, వాక్యాలు ఎందుకు మర్చిపోతున్నానన్నా అని. ఎందుకు మర్చిపోతాం? వాక్యం విన్న తర్వాత మనం ఎవరితో మాట్లాడతాం, మన టాపిక్స్ ఏంటి? అసలు ఇంకోటి ఏంటంటే, వాక్యం విన్న తర్వాత ఏది మాట్లాడద్దు అసలే. నేను ప్రేమతో చెప్తున్నాను, వేరే ఏ టాపిక్స్ మాట్లాడద్దు, వాక్యమే మాట్లాడండి. వాక్యం మాట్లాడే వాళ్ళతోటే ఉండండి. హెబ్రీ పత్రిక 4:2 ఏం చెప్పాడు చదవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడి గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనది ఆయన. వాక్యం ఎందుకు నిష్ప్రయోజనం అయిపోతుందంటే, వాక్యం వినేవారితో సహవాసం చేయట్లేదు మీరు. వాక్యం వినేవారితో మాట్లాడితే ఏం మాట్లాడతారు మీరు? వాక్యమే మాట్లాడతారు. మీటింగ్ అలా అవ్వగానే సోది మొదలెట్టేసుకుంటారు కొంతమంది. సోది, అంతా సోది. ఈ సోదిలో విన్న వర్తమానం మొత్తం మర్చిపోతారు. ఇంత వాక్యం విని చెప్పండి, నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి 4:1 ఏమన్నాడు? మీరు విశ్రాంతిలో ప్రవేశించట్లేదు అన్నాడు. మీకు నేను వచనాలు ఎక్కడి నుంచో తీయట్లేదు, హెబ్రీ పత్రిక నుంచే తీస్తున్నాను. ఎందుకంటే మీరు తర్వాత దీన్ని పరిశోధనగా చదవండి. మళ్ళీ అందరూ హెబ్రీ పత్రిక దయచేసి అందరూ చదవండి. ఈ రోజు 13 అధ్యాయాలే, మీరు కూర్చుంటే గంటలో లేపేయచ్చు. దీన్ని చదవండి. మీటింగ్ అవగానే హెబ్రీ పత్రిక చదవండి. మీకేమర్థమైద్ది అంటే, నేను ఒక మంచి స్నేహితుడిని కలిగి లేను, అదే నా అజాగ్రత్త, అంతే. ఏదేదో మాట్లాడేసుకునే వాళ్ళు మీరు స్నేహితులుగా వద్దు. విన్నవాకి చేయగలుగుతారో వాళ్ళతోటి చేయండి. అది మీ జాగ్రత్త అన్నాడు హెబ్రీ 4:1 భయము అన్నాడు, దాన్ని 11 జాగ్రత్త అన్నాడు, 2:1 విశేష జాగ్రత్త అన్నాడు. అర్థమైందా? చిన్నబాబు అన్న, నువ్వు వాక్యం ఎవరితో పంచుకుంటావు? విన్న వాక్యాన్ని మైక్ ఆన్ చేయి. విన్న వాక్యాన్ని తర్వాత నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడతావు, ఎవరితో డిస్కస్ చేస్తావు? నువ్వు డిస్కస్ చేసే ఫ్రెండ్ ఎవరు నీ లైఫ్ లో? విన్న వాక్యాన్ని. జాన్ అన్న. జానా? వెరీ గుడ్, దేవుడికి స్తోత్రం. ఇలాగ మీరు స్నేహితులు కలిగి ఉండాలి. ఏనా జాన్ ఫోన్ చేశాడా మీకు? పృథ్వీ అన్న ఎవరు చేయలేదన్న బాబు. నీకు అసలు ఎవరు చేయట్లేదు ఫోన్. మరి మీరు ఎవరితో మాట్లాడతారు వాక్యం? వాక్యాన్ని మాట్లాడతారు ఎక్కువ.
ఇద్దరితో మాట్లాడతాను. ఇద్దరితో మాట్లాడతారు. మీరు వాక్యం మాట్లాడే వాళ్ళతోటే ఉండండి. అప్పుడు మీకు విన్న వాక్యం నిష్ప్రయోజనం అవదు. విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిందంటే మీరు ఎక్కడ ప్రవేశించరు, విశ్రాంతిలో ప్రవేశించరు. అప్పుడు మీరు ఆ రక్షణ చూడరు, ఆ కాపుదాలు ఎలా ఉంటుందో చూడరు, ఆ శక్తి ఏంటో మీరు చూడరు. చూడకపోతే ఘనత ఘనహీనత మనకి అర్థమైంది కదా. మీకు ఘనహీనత మనకు రాకూడదు. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరిచెదను అన్నాడు. ఈసారి ఎప్పుడైనా కూడా మీరు కొందరితో ఈ కీర్తనలోంచి మాట్లాడాలని ప్రేమతో కోరుతున్నాను. పలకరించడానికి వెళ్ళినప్పుడు మీరు పలకరించేటప్పుడు ఇలా అనాలి, అన్నా నీకైనా ఈ అపాయం రాకూడదుగా అని అనాలి. ఆలోచింపు చేయాలి కొంతమందిని. నీకు అపాయం రాకూడదు కదా అనాలి. అపాయం ఎందుకు రాదన్నా, శరీరంలో ఉన్నామని బైబిల్లో లేదన్నా, శరీరమందు లేనివారు అనే వచనమే ఎక్కువ ఉంది బైబిల్లో అని చెప్పాలి. మన శరీరమునకు రుణస్థులం కాదు. రోమపత్రిక 8:12 అసలు పాపానికి దాసుడు కాదు. 6వ అధ్యాయం చదివారు నేను అందరూ. రోమపత్రిక 6, 7, 8 అధ్యాయాలు చదవమని చెప్పాను. మనం పాపానికి దాసులం కాదు. 7వ అధ్యాయం ధర్మశాస్త్రానికి దాసులం కాదు. దేర్ఫోర్ 8వ అధ్యాయం మన శరీరానికి రుణస్థులం కాదు. శరీరంలో ఉన్నాం కాబట్టి జరుగుతున్నాయని ఎవరైనా చెప్తారేమో. మన శరీరమందు కూడా ఉన్నవారం కాదు. కాబట్టి ఇవన్నీ మనం వంకగా చెప్పుకోవడానికి లేదు. అర్థమైందండి. ప్రభువు మిమ్మల్ని త్వరగానే స్వస్థపరుస్తాడు. ఒకవేళ మీరు ఎవరైనా ఏదైనా అనారోగ్యంతో బాధపడితే త్వరగానే స్వస్థపరుస్తాడు. ఆయన చెప్పింది ఒకటే కండిషన్, నువ్వు రెస్ట్లోకి వస్తే చాలు, నేను నిన్ను హీల్ చేస్తానని చెప్పాడు. నేను నిన్ను బాగు చేస్తానన్నాడు. మీకు విశ్రాంతి ఉందా? మీకు విశ్రాంతి ఉండాలా వద్దా? ఏం మాట్లాడితే వస్తుంది విశ్రాంతి? ప్రభు వింటున్నాడుగా. మన సంభాషణ వింటాడేంటి మన ప్రభు? వింటాడు. మనం విశ్రమించకపోతే మనకు ఏమాత్రం కూడా ఆయన రక్షణ చూసే అవకాశం ఉండదు. మనం ఘనపరచబడం, అది మనం గమనించాలి. మనం ఘనపరచబడం. మన హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే అందరూ వచ్చి పలకరిస్తారు. సాధారణంగా ఆదరిస్తున్నారని మనం అంటాం, కానీ ఒక్కలైనా వచ్చి హెచ్చరించాలిగా. నీకు ఈ బెడ్ ఎందుకు వచ్చింది అని హెచ్చరించేవాళ్ళు లేరు. మరి ఆదరణ పుత్రుడు హెచ్చరిక పుత్రుడేగా. మరి క్రీస్తునందు హెచ్చరిక ఉంది చెప్పండి, ఆదరణ కూడా ఉందని చెప్పాడు కదా. ఫిలిప్పీ పత్రిక 2లో ఏమన్నాడు? మొదటి వచనం, క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను. హెచ్చరిక ఉంది, ఆదరణ ఉంది. కాబట్టి మన ప్రియమైన సహోదరుడు హాస్పిటల్లో ఉన్నాడు. యాపిల్స్ పట్టుకెళ్దాం, ఇంకేం పట్టుకెళ్దాం, అరటిపళ్ళు పట్టుకెళ్దాం, ఇంకేం గ్రేప్స్ పట్టుకెళ్దాం, ఇంకేం పట్టుకెళ్దాం, హెచ్చరిక కూడా పట్టుకెళ్ళండి. హెచ్చరిక కూడా పట్టుకెళ్ళి, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని వాగ్దానం ఉండగా నువ్వు ఎందుకు ఏడున్నావు సోదరా అని అడగాలి. అని అడిగి, అపాయం నీకు రాదు అని ఉన్నప్పుడు నీకు ఈ అపాయం ఎలా జరిగింది అని కూడా అడగాలి. అని అడిగినప్పుడు అతను మనకు ఆన్సర్ ఏం చెప్పాలి? ఇంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యము చేశానని చెప్పాలి. తర్వాత ఏం చెప్పాడు? ఎలాగూ తప్పించుకుందుమా అన్నాడు కదా. దాని అర్థం ఏంటి? ఆ వచనాన్ని ఎలా వ్యాఖ్యానం చేయొద్దు. ఎలాగో నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నరకాన్ని ఎలా తప్పించుకుంటావు, అది కాదు ఇక్కడ చెప్పింది. ఇది అవిశ్వాసులతో చెప్పిన ముచ్చట కాదు. ఇది విశ్వాసులకు, నది దాటిన వారికి, తన ప్రజలకు ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎంతో గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగూ తప్పించుకుందుము అన్నాడు. ఎలాగూ తప్పించుకుందుము అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేసి కూడా కాపాడబడతావని అనుకుంటున్నావా? అందులో ప్రవేశిస్తానని అనుకుంటున్నావా? అనుకోవద్దు. అలా కానీ జరిగితే ఏం జరిగిద్ది? విశ్రాంతి యొక్క ప్రాముఖ్యత తగ్గిద్దా పెరిగిద్దా? తగ్గిపోద్ది. విశ్రాంతి యొక్క ప్రాముఖ్యత తగ్గిపోకూడదు. విశ్రాంతి అనే దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోకూడదు. ఎందుకంటే విశ్రాంతిలో ఏం జరుగుతుంది చూడండి. 91వ కీర్తన 9వ వచనం చదువు.
91 కీర్తన 9వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. అదన్నమాట. మహోన్నతుడు కంటే పెద్దవాడు ఇంకెవరు లేరు కదా. కాబట్టి రెస్ట్ ఈస్ ద సుప్రీం. విశ్రాంతే ఉన్నతమైంది. విశ్రాంతి యొక్క ఔన్నత్యం తగ్గకూడదంటే విశ్రమించని వారు ఎవరిని దేవుడు ఈ రక్షణలోనికి ప్రవేశపెట్టడం. అర్థమైందండి? మీరు రాసుకోండి. అంటిల్ నౌ 0 యాక్సిడెంట్స్. అంటిల్ నౌ చెప్పండి 0 డిసీజెస్. అంటిల్ నౌ రైట్ ఇట్ డౌన్. క్రీస్తు న్యాయపీఠం దగ్గర అదే మన బహుమానం. అడుగుతాడు ఆవిడ, ఎందుకైందిరా బేటా అని అడుగుతాడు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతామని చెప్పిన తర్వాత 6వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు? మేము ఆయన తోటి పనివారమే, మీరు పొందిన కృపను వ్యర్థం చేసుకోవద్దు. రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. కృపను వ్యర్థం చేసుకోవద్దు. వ్యర్థం చేసుకుంటే రేపు లెక్క చెప్పాలి మనం. గలతీ పత్రిక 2:21 ఏమన్నాడు? నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ అయిద్దా? అలా అడిగితే ఎలా అంటారు? యాక్సిడెంట్ అయిద్దేనే కదండి హెల్మెట్ పెట్టామంటారు. నేను ఒకటి చెప్తాను, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ ఉంటే మనకి ఏమీ జరగదు. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ ఉంటే మనకి ఏది జరగదు. నేను క్రీస్తునందు దేవుని నీతి అనే మనస్సాక్షి మనకుంటే మనకి ఏమీ జరగదు. వేవేల దూతల పరిచర్యను ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం. దేవదూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటారు. ప్రభు మనల్ని కాపాడుతాడు కదా. దానికి మీకు ఆనవాలు చెప్తాను. దూతలు మనతో ఉన్నారని మనకు ఎలా తెలుస్తుంది? ఇలాగ అనండి, చేతికి ఏమైనా తగులుతున్నాయని చూడండి. మీ పక్కన దూతలు ఉంటే తగులుతారు. సరే అనండి అందరూ. ఒరే యేసు బాబు, తగిలారు ఎవరైనా? మరి అంత పెద్దగా చేతులు ఊపావు? తగిలితే చచ్చిపోతాడు దూత, ఓపుకో. మీకు చెప్తానేనండి, దూతలు మనతో ఉన్నారని మనకి ఎలా తెలిసిపోయింది అంటే ఆ దూతలకు మనం ఆజ్ఞాపించే భాషలు వస్తాయి నోట్లో. ఇప్పుడు మనం ఎవరితో అన్న మాట్లాడితే పక్కన ఉంటే కదా మాట్లాడతాం. మనతో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళతో ఏం చేస్తాం? మాట్లాడతాం. ఎవరు లేనప్పుడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఏమంటారు మనల్ని? ఖచ్చితంగా అంటారు. భాషలు మాట్లాడే వాళ్ళని కూడా పిచ్చోళ్ళే అంటారు. ఎక్కడుందా మాట? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయం లేదా? ఏమన్నా ఉంది? ఎవరు 14 గాలితో మాట్లాడు 23వ వచనం. మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుందరు కదా అన్నాడా? మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుందరు కదా. అందుకని ఏమన్నాడు 18లో? నేను అసలు మాట్లాడలేదు అన్నాడా? ఈ వెర్రి మాటలా ఉంటాయన్నవాడు ఏమన్నాడు? నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అన్నాడు. అంటే మీ అందరికంటే వెర్రోడుగా నేనే కనపడుతున్నాను అన్నాడు. కాబట్టి ఇది వెర్రితనంగానే ఉంటది. కానీ ఎవరితో మాట్లాడుతున్నారా అని ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, ఇంతమంది దూతలు ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ఏంటి? దూతలను ఎక్స్పీరియన్స్ చేయండి. దూతలు మీతో ఉన్నారని తెలుసుకోండి. ఎక్కడెక్కడ ఉంటారు దూతలు? మనం ఎక్కడికి వెళ్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్తూ ఉంటారు? నువ్వు ఎక్కడున్న దేవదూతలు ఉంటారు నీ చుట్టూ. ఎక్కడైనా దేవదూతలు ఉంటారు. కాబట్టి ఎక్కడైనా మన దూతలకు ఆజ్ఞాపించే భాషతో మాట్లాడతాం. ఉందా లేదా ఆ మాట? 91 కీర్తనలో ఏమనుంది? దూతలకు ఆజ్ఞాపించును అని ఉంది. ఇంతగా ఆజ్ఞాపించును అని ఉంది. ఎవరు ఆజ్ఞాపిస్తారు? మనమే ఆజ్ఞాపిస్తాం, ప్రభుతో ఏకీవించి. కొంతమందికి తెలియకి వచ్చిన ఏ లూసిఫర్, ఏ గబ్రియేలు నా వెనకాల రా, ఏ మిఖాయేలు నా ముందెళ్ళు అంటున్నారు. అది కాదు, దూతలకు మన భాష అర్థం కాదు. వాళ్ళు ఏమో తెలుగు మీడియం దూతలండి. దూతలు అందరు నేను పడుకుంటాను నా చుట్టూ ఉండండి అంటే వాళ్ళు తెలుగు మీడియం దూతలు కాదు.
వాళ్ళ లాంగ్వేజ్ లో మనం మాట్లాడాలి. నేను కాలేబు గారు ఎప్పుడన్నా మాట్లాడారా? అన్నా కాలేబన్నా అన్నా లేదన్నా. మాట్లాడు, ప్రభు నీకు అనుగ్రహించుగాక. ఆమె నేను అడిగింది ఇంకో కాలేబుని. ఆ కాలేబు అబద్ధం ఆడకూడదు అని అనుకొని నాతో సైలెంట్ గా ఉన్నాడు. ఈలో నువ్వు వచ్చావు. స్తోత్రం, అయినా పర్లేదు, నీకు మేలు కలిగింది. నేను అడిగిన కాలేబు ఇంకొక ఆయన. ఏం కాలేబు గారు, దోతలతో ఎప్పుడైనా మాట్లాడారా? ఒక 2 ముక్కలు మాట్లాడండి. బా, ఎంత సిగ్గుపడుతున్నావు అన్న. నీ సిగ్గులన్నీ ఎక్కడే కనపడుతున్నాయి. దోతలతో మాట్లాడిన వాళ్ళు 2 ముక్కలని మాట్లాడాలి కదా. దోతలతో ఎలా మాట్లాడారు? ఇప్పుడు వేవేల దోతలు మనతో ఉన్నారని మనకు ఎలా తెలుస్తుంది కదా? మనము మాట్లాడాలి. వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడాలి, పాటలు పాడేటప్పుడు మాట్లాడాలి, వాక్యం వింటున్నప్పుడు మాట్లాడాలి, పడుకునేటప్పుడు మాట్లాడాలి, ఎక్కడున్నా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే ఎక్కడున్నా వాళ్ళు నాతోటే ఉంటున్నారు కాబట్టి. ఏ దీపు, అది ఎలా తీసిరా అని అంటాను చూసారా? అలాగూ అంటే తను ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నా. ఈ మనుషులు మనతో ఉన్నారు అనేది ఎలాగూ మనం వాళ్ళతో సంభాషణ చేస్తున్నామో, దూతలు కూడా మనతో ఉన్నారు అనేదాన్ని మనము ఇలా మాట్లాడటం ద్వారా తెలుసుకుంటాం ఉన్నారు అని. అవునా కదా? ఆబ్సెంట్ అవుతారా దూతలు ఎప్పుడైనా? సెలవు సీటు పెడతారా? సార్ నేను రేపు రాలేకపోతున్నాను సార్, మా ఇంట్లో కొంచెం పెళ్ళి ఉంది సార్, నేను మళ్ళీ వస్తాను సార్ అని అంటారా? దేవదూతలు మనకు పరిచారకులు, ఎల్లప్పుడూ మనతోటే ఉంటారు. ఆ దేవదూతల పరిచర్యను మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాక కరుణాపీఠం విలువ తెలుస్తుంది మీకు. ఎబ్రి 4:16 అనుకుంటా ఆఖరి వచనం. ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనం యొక్క విలువ మీకు ఆ రోజు తెలుస్తుంది. అరే రే, ఎంత గొప్ప దూతల పరిచర్య ఉందా, మేము మిస్ అయ్యామే అనుకుంటారు మీరు. అది అందుకనే మీకు ఇప్పుడే దాని టేస్ట్ నేను చెప్తున్నాను. ఎబ్రి పత్రికలో 4:16 చెప్పినట్లుగా ఆ థ్రోన్ ఆఫ్ గ్రేస్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోతే బేమా సీట్ ఆఫ్ క్రైస్ట్ దగ్గర మీరు ఖచ్చితంగా బాధపడతారు. ఎబ్రి పత్రిక 2:9 చెప్తారా చూడకుండా ఎవరైనా? ఎబ్రి పత్రిక 2:9. దేవుని కృప వల్ల ప్రతి మనుషు కొరకు మరణం రుచి చూశాడు. చెప్పు వచ్చిన అవలేదు, మొత్తం చెప్పు. సేవకులే వచనాలు చెప్తలేదు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచునట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. అవునా కదా? అంటే ఇప్పుడు ఆయన మరణాన్ని రుచి చూడడానికి దూతల కంటే తక్కువ వాడుగా చేయబడినప్పుడు, మనం జీవాన్ని రుచి చూసేటప్పుడు దేవదూతల యొక్క పరిచర్యను మనం రుచి చూస్తాం. దూతల పరిచర్య యొక్క రుచి మీకు తెలుసా? అనుభవించారా? మీరందరూ అనుభవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునితో స్నేహం చేస్తే, వాక్య సేవకులతో స్నేహం చేస్తే, వాక్యం వినేవారితో స్నేహం చేస్తే ఈ అట్మాస్ఫియర్ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మన భాషలతో మాట్లాడుతూ ఉంటాం, ఎక్కువగా మాట్లాడతాం. పౌలు ఏం చెప్పాడు? నేను మీ అందరికంటే ఎక్కువగా మాట్లాడుతున్నాను. అది అబద్ధమైతే పరిశుద్ధాత్ముడు రాయించాడుగా. పౌలు ఎక్కువగా భాషలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనతో దేవదూతలు ఎప్పుడూ ఉంటారు. మనతో కూడా వేవేల దూతలు ఎల్లప్పుడూ ఉండాలన్నమాట. సో ఈ ఉదయకాలం ఈ 91వ కీర్తనలో నుండి మీరు ఆలోచన చేయండి. ఇది ప్రభు మనకిచ్చే ఘనత. ఆయన మనకు ఆ రక్షణ చూపిస్తే ఇది ప్రభు మనకిచ్చే ఘనత. ఫైనల్ గా నాకు నచ్చింది, మీకు అందరికి నచ్చేది 8వ వచనం చదవండి. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును.
ఈ వచనం చదివారా? ఈ వచనం కూడా రక్షణే, ఇది కూడా దైవశక్తే, ఇది కూడా ఐశ్వర్యమే, ఇది కూడా విశ్రాంతిలో వచ్చేదే. ఏంటది? నీవు చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగు. నా రాజేష్ అన్న ఉన్నాడా? ఉన్నారండి. రాజేష్ అన్న, వీడియో అంటే అన్నయ్య ఉన్నా ఉన్నారా? ఓకే. మీరు నాకు ఓ విషయం చెప్పారు కదా, క్రీస్తు న్యాయపీఠం దగ్గర మొన్న మనం కారులో మాట్లాడుకున్నాం కదా. తీర్పు తీర్చడం గురించి ఆ, ఎగ్జాక్ట్లీ ఉదయం ప్రభు నాతో అదే మాట్లాడాడు, మళ్ళీ కన్ఫర్మ్ చేశాడు. అదేంటంటే ఆల్రెడీ క్రీస్తు న్యాయపీఠం స్టార్ట్ అయినట్టే ఉంది అన్నట్టే ఉంది. ఎందుకంటే మీరు చూడండి, ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా అనేక మందికి తీర్పు తీర్చడానికి ఉపయోగించుకుంటాడు. రేపొద్దుట క్రీస్తు న్యాయపీఠం దగ్గర అనేక మందికి మీరు తీర్పు తీరుస్తారు క్రీస్తు న్యాయపీఠం దగ్గర. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు? నువ్వు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగునా అన్నాడు. ఈరోజు మీకు అర్థమైపోతుందా ఎంతమంది తాము అన్ని తెలుసు అన్నట్టు రూఢిగా పలుకుతూ అబద్ధాలు చెప్తున్నారు? మీకు అర్థమవుతుందా? రూఢిగా అబద్ధం ఆడేవాళ్ళు మీకు అర్థమవుతున్నారా? ఇదే సత్యము, ఇక్కడే సత్యం దొరుకుతుంది, ఇదే కరెక్ట్ అని చెప్తూ అబద్ధం ఆడేవాళ్ళు మీకు అర్థమవుతున్నారా? అలాగైతే మీరు క్రీస్తు న్యాయపీఠం తీర్పు తీరుస్తారు వీళ్ళందరికీ. నీవు కన్నులారా చూచుండగా ప్రతిఫలం కలగటం నువ్వు చూస్తావు అని చెప్పారు. కాబట్టి 91వ కీర్తనకు భిన్నమైన ఉపదేశం అది తీర్పునికి వస్తుంది. కాబట్టి మనం చూస్తాము. మీరు అందరూ ప్రార్థన చేయండి ఉదయకాలం. ఏమని ప్రార్థన చేయాలంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల నీవెలాగూ తప్పించుకుందు అని అన్నావు కదా ప్రభువా, మరి అలాగూ ఎవరు కూడా తప్పించుకోకుందురుగా కానీ ప్రార్థన చేయండి. ఇది ఎక్కడ ప్రార్థన అన్నా? క్రైస్తవులకు కూడా ఇప్పుడు 91వ కీర్తనలో ఉన్న ప్రొటెక్షన్ కలగకూడదని ప్రార్థన చేయాలంటే చెయ్యాల. ఎందుకు చేయాలంటే రెస్ట్లోనికి రాకుండా వారు రక్షణ ఎలా చూస్తారు? అప్పుడు రెస్ట్ యొక్క ఔన్నత్యం ఏమైంది? తగ్గిపోద్ది కదా. అందుకని మీరు ప్రార్థన చేయండి, తర్వాత మీరు పలకరించడానికి పోండి. వెళ్ళినప్పుడు ఈ కీర్తన చెప్పండి. వెళ్ళినప్పుడు అన్న ఏమనుకోవద్దు, నీకు ఇలా జరిగిందంటే నేనే ప్రార్థన చేశానని అనాలి. అయ్యి బాబా అలాంటి పుట్టేస్తారన్నా అంటదండి. మరి క్రీస్తు కొరకు మీరేమని పాడారు? రక్తము చిందించి సాక్షిగా నుందును నిశ్చయం నిశ్చయమే అని పాడారుగా. మనకి ఎలాగ కింద పడి దెబ్బలైతే తగలవు, కానీ ఎలాంటి దెబ్బలు తాగటం మంచిదే కదా. రక్తం చిందించి సాక్షిగా ఉంటానని చెప్పారు కదండి. మీరు వెళ్ళి మీకు ఇలా జరగటానికి కారణం నేను 2 రోజుల క్రితం ప్రార్థన చేశాను, ఏమని చేశాను? ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన నీవు ఎలాగ తప్పించుకుందాం అని వచ్చినావు, ఎందుకు నెరవేర్చలేదు ప్రభు అని ప్రార్థన చేశాను, ఈలోగా నీకు ఎలా జరిగిందని తెలిసిందన్నయ్యా. నువ్వు ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసావు, అసలు మనకు ఒక యాక్సిడెంట్ కూడా జరగకూడదు, నీకు ఎందుకు జరిగిందో తెలుసా అని చెప్పి నువ్వు 91వ కీర్తన చెప్పాలి. ఎంతమంది చెప్తారు? చూసారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, మీరైనా మీలో ఒకరైనా వెళతారా? చెప్పండి. 91వ కీర్తన చెబుతారా? చెప్తారు చెప్పరా? చెప్పాలి. ప్రార్థన చేయండి, మీటింగ్ అయ్యాక ప్రార్థన చేయండి. ఎలాగో వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇంత విశ్రాంతి అనే ఇంత అద్భుతమైన వాగ్దానాన్ని క్రైస్తవ లోకం తెలుసుకోకుండా ఎలా తప్పించుకుంటుంది అని ప్రార్థన చేయండి. మీ త్వరగా ఒక 5 ఫోన్లు వస్తాయి. తెగులు, యాక్సిడెంట్లు ఇవన్నీ ఫోన్లు వస్తాయి. అందరి దగ్గరికి డజన్ అరటిపళ్ళు, డజన్ యాపిల్ పండ్లు, ఒక 5 పాలిథిన్ కవర్లు రెడీ చేసుకొని వెళ్ళిపోయి 91వ కీర్తన చెప్పండి. అసలు ఇది నీకు రాకూడదు సోదరా, నీకు ఎందుకు వచ్చింది తెలుసా అని నువ్వు చెప్పు. రెస్ట్ యొక్క ప్రాముఖ్యత చెప్పు. ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. ఓకేనా? మా ఇంటికి ఎవరు రాకండి, పాలిథిన్ కవర్ అట్టుకో.
లేదన్నా మీ ఇంటికి కూడా వస్తామంటే రండి. కానీ నన్ను మాత్రం ఎప్పుడు అలా మీరు పలకరించకుందురుగాక. ఎలాగ? ఉం? అలాగ మీరు ఎప్పుడు నన్ను చూడరు. చెప్తున్నా కదా, మిమ్మల్ని నేను ఎప్పుడు అలా చూడకూడదు. మీరు ఎప్పుడు నన్ను అలా చూడరు, నేను మిమ్మల్ని ఎప్పుడు అలాగూ చూడకూడదు. అలా మీరు నన్ను చూస్తే ప్రభు నన్ను ఏం చేయలేదు, గనపరచలేదు కదా. నేను కూడా మీ గురించి మిమ్మల్ని ఎప్పుడు అలా చూడకూడదు. ప్రభు మిమ్మల్ని గనపరిచేటట్టుగానే నేను చూడలేదు. సో ప్రభు ఈ తలంపులు మీ అందరికీ సమృద్ధిగా ఫలింపచేయను గాక, ఇవి మీ అందరిలో నెరవేరును గాక. 91వ కీర్తన మీ జీవితంలో నెరవేరును గాక. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఈ కీర్తన నుండి? అడగండి, చెప్తాను. ఎనీ డౌట్స్? ఎవరికి లేవు. అడిగితే తిడతాడు ఈయన అనుకుంటున్నారా ఏంటి? ధైర్యంగా అడగండి. మనకి ఏది జరగదా అన్నయ్య అంటే ఏది జరగదు, ఏది జరగనీయడు. ఎందుకు జరగనీయడు అంటే నా రక్షణ చూపిస్తానన్నాడు. ఆయన మనల్ని గణపరుస్తాడు. అతడు నా నామం నెరిగినవాడు, నేను అతన్ని గణపరుస్తానన్నాడు. కాబట్టి ప్రియులారా, విశ్రమించాలని ప్రేమతో మీ అందరినీ బతిమాలుకుంటున్నాను. మీకు ఏది జరగకూడదో, జరగటం వల్ల అది దేవునికి అవమానం. సో ప్రభు మీ అందరినీ కాపాడు గాక. 91వ కీర్తన నుంచి ప్రభు తన దాసుని ద్వారా మరొక శ్రేష్టమైన తలంపులు పరిశుద్ధాత్మ సాయంతో అందించారు. 91వ కీర్తనలో అబ్రహామునకు దేవుడు మహోన్నతుడిగా, సర్వోన్నతుడిగా, సర్వశక్తి కలిగిన వాడిగా, నామాన్ని బట్టి ఆయనకి కనపడినటువంటి దేవుడు ఈ దినాల్లో మనకి అబ్రహాం గారికి చేసినటువంటి ఆ నిబంధన ద్వారా ఇప్పుడు మనకి రక్షణ అనే నామాన్ని బట్టి మనకి ఇప్పుడు ఆయన మనకి ఆ నామాన్ని మనం పొందుకున్నాం. ఆ నామాన్ని బట్టి మనం అతిశయించాలని ఈ యొక్క నిబంధనలో మనకు వాగ్దానం చేయబడినటువంటి రక్షణ మనం అనుభవించాలంటే ముందుగా మనం విశ్రాంతిలో ఉండాలి. విశ్రమించాలని మనం నేర్చుకున్నాం. విశ్రాంతి అనేది అది మంచి మనస్సాక్షి లేదా కల్మషం తోచిన మనస్సాక్షి అనేదాన్ని మనం నిత్యము కూడా మరి సహవాసం చేస్తూ దాన్ని అభ్యాసం చేస్తుంటే మనకి విశ్రమిస్తే ఈ యొక్క 91వ అధ్యాయంలో ఉన్నటువంటి కాపుదలను మనం అందరం కూడా అనుభవిస్తామని, ఈ యొక్క కాపుదలను మనం రక్షణ మనం అనుభవిస్తున్నప్పుడు ముందుగా దేవునికి గంత కలుగుతుంది, మనకు కూడా గంత కలుగుతుంది. తర్వాత మనం దేవదూతల యొక్క పరిచరణ అనుభవిస్తాం. ఇంకా అనేక విషయాలు ప్రభు తన దాసుని ద్వారా భక్తిహీనులకు ప్రతిఫలం కలగడం కూడా మనం చూస్తాము. కాబట్టి ఈ యొక్క 91వ కీర్తనలో ఉన్నటువంటి అనుభవాలన్నీ మన జీవితాల్లో కలగాలని దేవుడు తన దాసుని ద్వారా నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు, ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న సేవకులకు, అలాగే దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాయి. ఈ సాయంత్రం భీమవరంలో 6 గంటలకి, రాత్రి 8:30కి పెంటపాడులో జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే ఇంకెవరైనా మరి రిజర్వేషన్ చేయించుకొని సిద్ధపడాలని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం కూడుకుని ముగింపు చేసుకుందాం. అన్న వందనాలు. వందనాలు ప్రసాద్ గారు, చేయండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, నమ్మదగిన దేవా, నీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన కీర్తన గ్రంథము 91వ కీర్తన నుండి ప్రభు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు. మహోన్నతుడుగా, సర్వశక్తుడుగా అబ్రహాంకి నాయన మీరు దర్శనమునిచ్చి అబ్రహాం సంతానమునకు కనికరమును రక్షణ చూపిస్తానని మీరు తెలియజేసినట్లుగా అట్టి నామమును బట్టి ప్రభు నాయన క్రీస్తు నామమున ప్రార్థించే వారిగా మమ్మల్ని మీరు సిద్ధపాటు చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా తండ్రి అని ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 91వ కీర్తనలో ప్రభా మీరు మాకు ఉంచిన భద్రత, ఆ కాపుదల నాయన ఎంత ఉన్నతమైందో ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. నాయన ఈ పరిచర్యకు మేము రాకముందు, ఈ పరిచర్యలోకి మేము పిలువబడక ముందు నాయన తండ్రి 91వ కీర్తన భద్రతను మేము అనుభవించలేదు. కానీ ఇప్పుడు ప్రతి దినము నాయన, ప్రతి నాయన నిమిషం కూడా
మీరు మాకు ఇస్తున్న భద్రతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, విశ్రమించే కృపను మీరు మాకు ఇచ్చారు. మమ్మల్ని విశ్రాంతిలో తీసుకొని వచ్చారు. కల్మషం తోచని మనస్సాక్షి మీరు మాకు ఇచ్చారు. మంచి మనస్సాక్షి ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న భద్రతను బట్టి, మీ దూతల పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, ఈరోజు దూతలకు ఆజ్ఞాపించే కృప మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి విషయంలో నాయన మీరు మాతో మాట్లాడుతూ మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు నాయన వాయిస్ ఆగింది ప్రసాద్ గారు. మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ నాయన ఈ కడవరి దినాల్లో మీరు ప్రభా మీరు అందిస్తున్న ప్రతి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక తండ్రిగా మీరు మమ్మల్ని శిక్ష చేస్తానని కూడా మీరు చెప్పారు. నాయన ఈ గొప్ప రక్షణ మేము అనుభవించకపోతే మేమెంత నష్టపోతామో ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నాయన భక్తిహీనులు ఎదుట నాయన మా కనులార మేము చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలం కలుగుతుందని చెప్పారు. మీరు మమ్మల్ని గణపరుస్తానన్నారు, మీ రక్షణ మాకు చూపిస్తానన్నారు. అయ్యా ప్రభా, ఇదిగో నాయన ఫిలదెల్ఫియా సంఘంతో మీరు చెప్పినట్లుగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనేక ప్రజలు తెలుసుకునేటట్లుగా మీరు చేస్తానన్నారు. అవును ప్రభా, ఈ భద్రతను మేము అనుభవిస్తున్నప్పుడు అనేక మంది ప్రభా మా ద్వారా నాయన మేము కలిగి ఉన్న ఈ ఏర్పాటు ఎంత ఉన్నతమైందో అనేక ప్రజలు ఎరిగేటట్లుగా మీరు చేస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షణ నిర్లక్ష్యం చేసేవారుగా మేము ఉండక, కృపను నిరర్ధకం చేసుకునే వారుగా మేము ఉండక, అనుదినం మీ కృపను అనుభవిస్తూ అయ్యా ప్రభా నాయన మీ సన్నిధాన వర్తనలుగా ఉంటూ ముందుకు కొనసాగే కృప మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభా, వాక్యము వినేవారితో సహవాసం చేసేవారుగా నాయనా ప్రభా మేము ఉండుటకు మీరు మాకు కృపను అనుగ్రహించండి. విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా అయ్యా వాక్యాన్ని బట్టి అనుదినం విశ్వాసం అభివృద్ధిలోనికి మేము కొనసాగుటకు మీరే మాకు కృప దయచేయండి. అటు విధముగానే ప్రభా మీ సేవకునికి మీరు ఇస్తున్న ప్రతి ప్రత్యక్షతను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా మీతో సహవాసం చేసేవారుగా, వాక్య సేవకునితో సహవాసం చేసేవారుగా, వాక్యం విని నాయన వాక్యాన్ని బట్టి మాట్లాడే వారితో సహవాసం చేసే కృప మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. మీ స్తోత్రాలు. అయ్యా ప్రభా నాయన సాతాను తలను మీ మరణం ద్వారా మీరు చెదకొట్టిన విధానం బట్టి కూడా మీ స్తోత్రాలు. మేము మరలా మతం వైపుకి వెళ్లకుండా, వెనకకి తిరిగి చూడకుండా, ఆచారాలు దినాచారాల్లోనికి వెళ్లకుండా మీరు మాకు ఇచ్చిన గొప్ప నీతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనుదినము నాయన మీరు మాతో మాట్లాడుతూ మీరు మాకు అనుగ్రహిస్తున్న కృప వెంబడి కృపను బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం నాయన 91వ కీర్తన నుండి మీరు మాతో మాట్లాడుతూ ఒక విశ్వాసికి ఎటువంటి భద్రత ఉందో నాయన ఆ విశేషమైన రక్షణ నాయన తండ్రి మా ప్రియులు జూమ్లోకి చేరువచ్చిన మా ప్రియులందరికీ కూడా 91వ కీర్తన ఉన్న భద్రత మా ప్రియులందరూ అనుభవించే కృప కలుగును గాక. నాయన మీ సేవకులు ప్రయాణాల్లో మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పటికీ కూడా ప్రతి అపాయం నుండి మీరు తప్పించారు. ఏ కీడు దరికి చేరకుండా మీరు తప్పించారు. అదే భద్రత అని మాకు అర్థమవుతుంది ప్రభువా. ఎంత దూరం ప్రయాణం చేసినా మీ సేవకులకి మాకు అందరికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. నూతనంగా చేరువస్తున్న వారు కూడా ఈ భద్రతను అనుభవించే కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ముందటికి జరగనైన ఆదిలాబాద్ సెమినార్ విషయంలో కూడా మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. కొడుకు నడిపించిన ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. చేరువచ్చిన మా ప్రియ సహోదరులందరిని బట్టి సేవకులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకుని కూడుకుని ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.